హలో వెల్కమ్ బ్యాక్ గైస్ ఇంటూ అదర్ గేమ్ ప్లే ఆఫ్ ఇండియన్ థెఫ్ట్ ఆటో. ఓకే గైస్, నేనైతే మళ్ళీ అయితే వచ్చేసాను అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందే చేసుకోండి, లేకపోతే మళ్ళీ మర్చిపోతారు. మీ కంటెంట్ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రారా, ఇంకా అయితే వెళ్ళిపోతాం వీడియోకి. ఇంకా రారా, ఇంకా తాతయ్య తాత తాత ఏం చేస్తున్నట్టు తెలీదు. ఓన్లీ తాత లేకు, వెళ్దాం రా తాత. గైస్ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ తెలియదు కానీ ఆ ఎపిసోడ్లో పులి దగ్గరికి తీసుకెళ్ళండి చూపిస్తానండి. పులి జర్రుంటే మింగేస్తుంది కదా గైస్. అయితే నాతో కూర్చుంది రావడానికి ఏదైనా తాత వెళ్ళిపోతున్నాడు రాననేసి. తాత రావా, రాడండి తాత అయితే ఆడంట. ఈరోజు ల్యాంబర్గినీలో అక్కరా ఇంకా చించాను. వర్షం పడుతుందంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళకుండా తప్పించుకోలేవు. చించాను కాడు స్కూల్కి అయితే వెళ్ళాలి కానీ మనోడు స్కూల్కి అయితే వెళ్ళాలంటున్నాడు. అందరిలాగే వీడు కూడా వెళ్ళాలంటున్నాడు. అరే వర్షం వల్ల సునామీ వచ్చినాడు, వాళ్ళు దింపుతారా? హెలికాప్టర్లో దింపుతారు. చించాన్ ఎలా అనిపిస్తుందిరా? వాడికి అయితే హెడేక్ అయితే వస్తుందంట గైస్. వాడికైతే ఇప్పుడు వెళ్ళడం మీద ఇష్టం లేదు. కాకపోతే వాడు అడుక్కు తినాలి ఇప్పుడు వెళ్ళకపోతే. ఇంకా తడిచినా పర్లేదురా, రారా స్కూల్కి మాత్రం వెళ్ళాల్సిందే. రారా రారా రే, వెళ్ళాల్సిందే లేదు రా. ఓకే గాయస్, మనమైతే చించాను కానీ ఇంకా వదులుదాం దా స్కూల్ దగ్గర అయితే. అది చించాను స్కూల్లోకి అయితే వెళ్ళిపోరా, ఓకేనా? వాడైతే వెళ్తానంటున్నాడు గైస్, మళ్ళీ అయితే వెళ్ళిపోమంటున్నాడు. మన సించాన్ గారిని అయితే స్కూల్లోకి అయితే వెళ్ళమని చెప్పాను గైస్. అలా ఉండి తిరగడమే కాదు, అలా స్కూల్లోకి కూడా వెళ్ళు అని చెప్పా. మరే వర్షం పడుతుంది కదా, స్కూల్లోకి వెళ్ళు. వాడు వెళ్తానంటున్నాడు గైస్. నేను మెల్లగా వెళ్తానులే, ఇంకా టైం ఇంకా అవ్వాలా, నువ్వు నన్ను ఇంకా చాలా స్పీడ్గా పట్టుకొచ్చేసావు అని చెప్తున్నాడు గైస్ మనోడైతే. పర్లేదులే, కొంచెం స్పీడ్కి వెళ్తేనే మంచిది. జరగాడు ఇంకైతే వెళ్ళిపోయాడు కూడా, కాబట్టి మనం మళ్ళీ వెళ్దాం గైస్. చించాన్ గడు అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మొత్తం బోరింగ్ సాయంత్రం వరకు. మళ్ళీ వర్షం ఒకటి గైస్, ఈ వర్షం ఆగిపోయినా కొంచెం బాగుంటుంది. వర్షం ఏమో చాలా గట్టిగా వస్తుంది అనమాట గైస్, వర్షం అసలు ఆగట్లేదు. ఓకే గైస్, మనమైతే ఎప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్దాము. నేను గేట్ నుంచి ఇంట్లోకి తీసుకుని అయితే వెళ్దాం అనుకుంటున్నా గైస్, కానీ పట్టలేదులేండి. కానీ పట్టలేదు కూడా కాబట్టి గైస్ ఇంకైతే ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళిపోతున్నా గైస్. ఇంకైతే చించానగాడికి స్కూల్ అలాగే తింపేసా కాబట్టి చించానగాడిని అయితే వాడు ఇప్పుడు కొంచెం తినంగా అయితే ఉంటాడనమాట గైస్. ఓకే గైస్, చించానగాడిని అయితే దింపేసా కాబట్టి ఇంకా వెళ్దాం. తాత అయితే ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఈ రూమ్లోనే ఎక్కడో ఉంటాడేమో, పైన అయితే ఉన్నట్టున్నాడు. వస్తాడులే తాత, కిందకి రా. అదిగోండి గైస్, పైన అయితే ఉన్నాడు తాత. తాత ఏం చేస్తున్నావు? ఓ తాతకైతే బోర్ కొడుతుందండి గైస్, టీవీ అయితే ఆన్ చేద్దాం. ఓకే గైస్, టీవీలో వీడియోస్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, చూడండి అనమాట వీడియో అయితే. మన వీడియో అనమాట గైస్, ఇక్కడ మన టీవీలో అయితే వస్తుంది అనమాట. చూడండి గైస్, ఇది మన పార్ట్ 2లో ఎంతో గైస్. మనం అప్పటి నుంచి మనం ఈ అవుట్ఫిట్లోనే అయితే ఉన్నాం. లెట్స్ చేంజ్ దిస్. ఓకే గైస్, కొత్త డ్రెస్ అయితే వేసుకున్నా. ఈవిడ గైస్ చించాన్ గడు
బాగుంది. నాకైతే ఇప్పుడు మనోడైతే గుర్తుకేదో వస్తున్నాడు. కిందకైతే బ్రౌనో గడి దగ్గరికి అయితే వెళ్దాం. బ్రౌనో గడి దగ్గరికి వద్దు కానీ గైస్ మన చాపర్ ఒకసారి తీద్దాం గైస్. వాడు అలాగో చాపర్లో సరిగ్గా తిన్నంగా కూడా కూర్చోడు. వాడిని కూడా పట్టుకెళ్దాం అంటే మనమైతే వెళ్దాం గైస్. పైకి అయితే వెళ్దాం అనమాట. సాయంత్రం చించాను అయితే ఇంకా చెప్పుల్లో అయితే ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది గైస్. ఇంకో 5 minutes అలాగో అంతలోపు ఆఫ్టర్నూన్ అయితే అయిపోతుంది గైస్. చించాను కానీ స్కూల్ నుంచి వెళ్ళి తీసుకుని ఇంకొచ్చేస్తే ఇంకా మనకు భారం కూడా తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మన భారం తగ్గుతుంది. మనం కొంచెం స్పీడ్గా మనోడిని పట్టుకుని అయితే వచ్చేద్దాంలేండి. మనోడు మనం వెళ్ళగానే వచ్చేస్తాడు. మనం వెళ్ళడమే లేట్. ఓకే గైస్, షాపర్ అయితే చేస్తున్నాను. ఇంకా మొన్నోడు ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేయడానికి అయితే చాపర్ తీసుకురమ్మన్నాడు గైస్ కావాలనేసి. ఓన్లీలేండి సించాను గాడు స్కూల్కి వెళ్తేనే నాకు 1 కోటి రూపాయలు. ఇది కొంచెం కష్టమే గైస్ కంట్రోల్ చేయడం కూడా. అదొకటి గైస్ సించాను గాడు స్కూల్ అయితే కనబడుతుంది. ఓకే చించాను ఐమ్ కమింగ్. గైస్ టైం అయితే అయిపోయింది. మనోడు వాడికి బయట అయితే ఉండుంటాడు. అదిగోండి కాదు మనోడు సించాను గాడు బిల్డింగ్ మీద ల్యాండ్ అయినా వద్దునండి. మన సించాను గాడు ముందే పొట్టోడు. వీడు ముందే పొట్టిబుడంకాయ గాడు. అసలు ఈ పొట్టిగాడు అసలు ఇంత కూర్చుంటాడు అంటారా గైస్. వీడికి ముందే భయం. చించాను వచ్చేసాను హో వచ్చేసాను రా హో వచ్చేసాను రా చించాను. ఓకే రా చించాను వస్తావేంటి నాతో పాటు? రారా చించాను. చించాను వాడైతే వస్తున్నాడు గేసి మనతో పాటు. చించాను వాడు చాపర్ అయితే ఎక్కడంట. చించాను ల్యాండ్ అయినా చేయనివ్వరా? ఎక్కవారా షోరా అయితే వాళ్ళకి అయితే బై వాక్ అయితే వచ్చారా చించాను. బై వాక్ అంటే వస్తాడంట గైస్. మనోడికి నడాలనిపిస్తుంది అంటే ఇవాళ రాడంట మనతో పాటు అయితే. నీతో పాటు నేను రాని వేళ నేను వాళ్ళు బై వాక్ అయితే వస్తా అని చెప్తున్నాడు గైస్. చించాను కూడా మనతో అయితే రాడనమాట. వాడు రానంటే రాడు గైస్. వాడి ముందే ముండోడు కాబట్టి వాడితో పుట్టుకోవడం ఇంకెందుకు అని చెప్పేసి నేను మన మ్యాన్షన్కి అయితే వచ్చేసాను అనమాట గైస్. వాడికన్నా నాకు కనబడుతున్నాడా? అంటే పుట్టిబుడంకాయ మనోడు. వాడు మళ్ళీ తప్పిపోయినా మనమే మళ్ళీ వెళ్ళి ఎతకాలి. ఓకేలేండి గైస్, వాడు వస్తే బాగుంటుంది. లేకపోతే నన్ను అయితే తాత అయితే పిచ్చబూతిలు అని తిడతాడు గ్యారంటీ తాత అయితే. చించాను రారే నా బతుకైపోతుంది గైస్. సించాన్ గడు ఇప్పుడు రాలేదనుకోండి. ఓకే గైస్ సించాన్ గడు అయితే వస్తాడులే కానీ. ఓకే గైస్ మనం ఇంకైతే ఈ చెప్తే ఎండ్ చేద్దాం. వాడు ఇంకా రాలేదులేండి గైస్. ఓకే గైస్ ఈ చెప్తే దగ్గరతో అయితే ఎండ్ చేద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ రిషి వెంకట్ ఓపీ గేమర్.